రమాదేవి నిద్ర నుంచెలి ఒక్కసారి లేచి తన నగల్ని ఓపెన్ చేసి చూసేసరికి నగలు మాయమై ఉంటాయి. హాల్లోకొచ్చి గొడవ చేస్తుంది. ఇదంతా చామంతి చేసిందని చెప్పేసి రోజా ఇంకా రమాదేవిని రెచ్చగొడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే మళ్ళీ ఒక్కసారి చూడండమ్మా అని అంటుండగా నా కళ్ళకు చెత్వర్లొచ్చాయని అని ఈ విధంగా రమాదేవి అంటుంది. అయినా చామంతి చెప్పట్లో తప్పేముంది, ఒక్కసారి వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసి హర్ష అందరూ కలిసి రమాదేవి గదిలోకి వెళ్ళి చూసేసరికి అన్ని కబోర్డ్లు ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ కనిపించదు. తను పడుకున్న బెడ్ మీద అలా దుప్పటి ఉంటుంది కదా, హర్ష దాన్ని తీసి చూసేసరికి ఆ నగలు కనిపిస్తాయి. ఆ నగలు చూసి రోజా ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది కలనా నిజమా? అసలు అవి నిజంగా నగలేనా లేకపోతే గిల్టీ నగలా? నగలు బెడ్ మీద ఉండడం ఏంటి? చూసావు కదా రమాదేవి, నీ నగలే కదా అని విధంగా హర్ష అంటుండగా అవును హర్ష, ఇవి నా నగలే అని చెప్పేసి వెంటనే ఆ నగలను చూస్తూ రమాదేవి చాలా మురిసిపోతూ ఉంటుంది. పోయిన నగలు తిరిగి రావడంతో ఒక్కసారిగా ఇక్కడ రోజా కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను నిన్న సేటుకిచ్చి వచ్చాను కదా, అలా ఎలా ఇక్కడికి నగలొచ్చాయి అనే ఈ విధంగా కంగారుతో ఇక రూమ్లో ఉన్న రోజా బయటకు వచ్చేస్తుంది. కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే సేట్ క్షమల్లాల్కి కాల్ చేస్తుంది. చెప్పండి అమ్మా అని అంటుండగా, నీకు నిన్న నేను నగలిచ్చాను కదా, ఆ నగలు నీ దగ్గర ఉన్నాయి కదా? లేదమ్మా, ఆ నగలు నా దగ్గర లేవు. ఏం మాట్లాడుతున్నారు? నిన్న తీసుకొచ్చిచ్చాను కదా. నువ్వు ఇచ్చిన తర్వాత ఒక సంఘటన జరిగిందమ్మా అని ఈ విధంగా సెట్ చమన్లాల్ మాట్లాడుతూ ఉంటాడు రోజాతో. ఏం జరిగింది? ఎవరో అమ్మాయి వచ్చి ఆ నగలు ఇక మావి అని చెప్పేసి బెదిరించింది. అప్పుడు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కూడా చెప్పేసరికి నేను వెంటనే ఆ నగలు ఇచ్చానమ్మా. ఆ నగలు నువ్వు తీసుకురావడం, ఇక్కడ పెట్టడం, ఆ వీడియో మొత్తం చూపించిందమ్మా. అందుకనే ఈ గొడవ వద్దని చెప్పేసి తనకు ఆ నగలు ఇచ్చాను అని ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. ఎవరు వచ్చారు అని అంటుండగా, ఇక ఏమో అమ్మా, ఆ గొడవేదో నువ్వు చూసుకో. అంత కోట్ల సంపద తీసుకొచ్చి ఎవరికిచ్చినా కూడా పోలీసులకు పట్టుబడితే ఇక నేను చేసుకుంటా బతకటోనమ్మా. నాకు ఆ పెద్ద పెద్ద గొడవలు అర్థం కాదమ్మా అని కాల్ కట్ చేస్తాడు సేట్ షమన్లాల్. అసలు ఎవరొచ్చి ఆ నగలు తీసుకెళ్లారు, ఈ విషయం ఎవరికి తెలుసు అని రోజా ఆలోచిస్తుండగా, ఏంటే ఏం ఆలోచిస్తున్నావు? ఓహో, నగలు నేను సేట్ చెమలాలకి ఇచ్చిన తర్వాత తిరిగి ఆ నగలు మళ్ళీ ఇంట్లోకి ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నావా అని చామంతి అనేసరికి వెనక్కి తిరిగి చూసరికి చామంతి, నీకు ఆ నగల విషయం ఎలా తెలుసు అని రోజా అడుగుతుంది. నువ్వేదో తింగర్ వేషం వేస్తావని నేను ముందే పసికట్టానే. నేను అమ్మగారు నాకు తాళాలు ఇచ్చినప్పుడు తాళం వేసే సమయంలో నువ్వు కిటికీ దగ్గరుండి చూడను నేను గమనించాను. అప్పుడే నాకు అర్థమైంది, నువ్వు ఏదో ఒక సందర్భం చూసుకొని ఆ నగలు మాయం చేస్తావని నాకు ఆల్రెడీ తెలిసే. ఇలాంటి తింగర్ వేషాలు నువ్వే కనుక వేస్తావని కూడా నాకు తెలుసు. అందుకనే నువ్వు నిన్న అయినా పొద్దున్నే నువ్వు లేవక ముందుకే ఆల్రెడీ ఇంట్లో పెడితే వస్తువు అందరికీ నిజం బయటపడుతుందని తెలివితేటలు ఉపయోగించి ఆ సేటుకి నువ్వు ఆ నగలు ఇవ్వరావడం, ఇదంతా నేను వీడియో తీశాను. అయినా ఇదేం బుద్ధే అని అంటుండగా, చామంతి అరవకు, అరిస్తే ఈ వీడియో అమ్మగారికి చూపించాననుకో, వెంటనే వెనక ముందు ఆలోచించకుండా, కోడలు అని కూడా ఆలోచించకుండా పోలీసులకు పట్టిస్తుంది. పట్టించేసరికి ఇక ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు రాజయోగం రాజతత్వం అని చెప్పేసి డప్పులు కొట్టుకుంటున్నావే, అవి కూడా బండారం బయటపడుతుంది అని విధంగా చామంతి రోజాకు వార్నింగ్ ఇస్తుంది. ఈ ఒక్క విషయం నేను అమ్మగారికి చెప్పిందే నువ్వు కటకటాన వెనకాల ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉంటావు. నా మీద ఎలాగైనా ఈ నేరం మోపావని పక్కాగా ప్లాన్ చేశావని నాకు తెలిసే. అసలు ఇది బుద్ధంటే ఇలా దొంగతనం చేయను నీ ఇంట్లో నువ్వే. ఛీ, అక్కగాని చెప్పుకునడానికే సిగ్గుగా అనిపిస్తుంది. ఈ విషయం ఒక్క నిమిషం నేను అమ్మగారికి చెప్పి ఉంటే నీ బ్రతుకు ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించు అనే విధంగాని వెళ్ళిపోతుంది. చెప్తానే, మీ సంగతి చెప్తాను. కావాలని చెప్పేసి నన్ను ఇలా టార్గెట్ చేసి చేస్తావు కదా, ఇంతకింత నీకు అనుభవించేలా చేస్తానే అనే విధంగా రోజా అనుకుంటూ ఉంటుంది. ఇక బయటికి వెళ్ళి ప్రేమ్ బాబు బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే
అందరూ కలిసి ప్రేమ్ బాబును నగలు దొంగతనం చేసి సపోర్ట్ చేయడానికి చామంతి ఇదంతా చేసిందని నానా మాటలు అంటారు కదా, ఆ మాటలకు బాధపడుతూ ఉంటాడు. అదే సమయానికి అక్కడ చంద్రిక చామంతి ఇద్దరు కలిసి ప్రేమ్ బాబు అని పిలుచుకుంటూ వచ్చేసరికి అలా దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నారు బాబు? అయినా మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఇలా డీలా పడిపోతే ఇంకా మిమ్మల్ని తొక్కే అంత ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలా ఉన్నారు కాబట్టే వాళ్ళు అలాంటి ఆలోచన చేసి మీ మీద పగ పట్టినట్టు చేస్తూ ఉన్నారు. మీరు అవి విని ఇంకా డీలా పడిపోతున్నారు. ఇంకొకసారి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మీరు ఒక మెట్టు ఎక్కాల్సిందే బాబు అని ఈ విధంగా చామంతి అంటుండగా, అవును ప్రేమ్ బాబు, చామంతి చెప్పింది కూడా నిజమే అని చెప్పేసి ఇక చంద్రిక అంటూ ఉంటుంది. మీరు ఇలా డీలా ఉండి వాళ్ళ ఆలోచనలన్నీ మీరు ఇలా గెలిపించేలా చూడకండి బాబు. వాళ్ళు చేసిన దానికి ప్రతి ఒక్కరికి మీరు గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి చామంతి ఇక సపోర్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ప్రేమ్ బాబు, వాళ్ళు ఎన్ని మాటలన్నా సరే మీరు మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా చేతల్లో మీ విశ్వరూపాన్ని ప్రతి ఒక్కరికి గుణపాఠంగా చూపించాలి బాబు అని చెప్పేసి చామంతి ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా ఇక ప్రేమ్ మాత్రం పట్టుదలతో ఆలోచిస్తూ ఉంటాడు. మీరు విజయం సాధించాలే బాబు. మీ మీద కుటిలం బుద్ధి చూపిస్తున్న వాళ్ళు కాదు బాబు. ఎలా అయితే అలా జరుగుతుంది. కానీ మీరు మాత్రం సాధించే తీరాలే, అందరికీ గుణపాఠం చెప్పాలి. అవును చామంతి, నువ్వు చెప్పింది నిజమే అని ప్రేమ్ అంటూ ఉంటాడు. అవును చామంతి, నువ్వు చెప్పింది 100% నిజం. నేను వాళ్ళ గురించి ఆలోచించి నేనెందుకు డీలా కావాలి? నాకంటూ ఒక గెలుపు అనేది ఉంది. సక్సెస్ అనేది నా వెనకాలుంది. ఎలాగైనా సరే గెలిచి అందరికీ చూపిస్తా అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటాడు. అవును బాబు, నువ్వు అది మాత్రమే ఆలోచించు. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి మెట్టు ఇంకా దిగేలా చేసుకోకు. ఏదైతే అది జరగాల్సింది. నువ్వు ఒక మెట్టు ఎక్కుతూ కష్టం నష్టం వచ్చినా సరే పక్కన పెడుతూ ఇక నీకంటూ ఒకటి గోల్ ఉంది కదా, ఆ గోల్ని సక్సెస్గా అనుకొని దాని దగ్గరికి చేరాల బాబు. అప్పుడే ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది అని విధంగా ఇక చంద్రిక అంటూ ఉంటుంది. మరోవైపు ఇక ఇక్కడ ఉన్న రోజా మాత్రం ఏదైతే అది జరుగుతుంది, నేను అనుకున్నది కావట్లేదు కాబట్టి 40% ఖచ్చితంగా చూస్తూ ఉంటే ఇక ప్రేమకు వెళ్ళేలా ఉంది. ఇదంతా కాదు, నేను ఆలోచిస్తూ పోతూ ఉంటే ప్రేమ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 40% కూడా అతని చేతికి వచ్చేలా చూస్తాడు. అందుకే నేనే రంగంలో దిగి ఒక్కొక్కరి ఆటకు ఫుల్ స్టాప్ పెడతా అనే విధంగా రోజా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇక్కడ చామంతి రోజా దగ్గరికి వచ్చి, ఏంటే ప్రేమ్ బాబును ఎలా తొక్కాలని చెప్పేసి ఆలోచిస్తున్నావా? ఇక నుంచెలి నీ ఆటకు నేను ఫుల్ స్టాప్ పెట్టబోతున్నానే. ప్రేమ్ బాబు పైకొస్తాడు, ఇక ఒక్కొక్క మెట్టు ఎక్కుతాడు, సక్సెస్ అతందే. అంతేకాదు నీ 40% కూడా బాబుదే. దిస్ మై ఛాలెంజ్ అని చెప్పేసి రోజాతో ఛాలెంజ్ చేస్తుంది చామంతి.